మౌమిత దేవ్నాథ్ ఈమె ట్రైనీ డాక్టర్. తన డ్యూటీ అయిపోయిన తర్వాత తన కొలీగ్స్ తో కలిసి నైట్ డిన్నర్ చేసింది. అరౌండ్ నైట్ 2 AM కల్లా వాళ్ళ డిన్నర్ చేసుకుని తన కొలీగ్స్ వెళ్ళిపోయారు. ఆమె 36 అవర్స్ వర్క్ చేయడంతో సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుందామని తను నిద్రపోయింది. ఆ హాస్పిటల్లో డాక్టర్స్ కి డ్యూటీ రూమ్ లేకపోవడంతో తన సెమినార్ హాల్ లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆగస్ట్ 8 తన నైట్ డ్యూటీ చేసుకుని రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్లో కొనుక్కున్న తను ఆగస్ట్ 9 మార్నింగ్ రక్తపు మడుగులో సివియర్ ఇంజరీస్ తో పడిపోయింది. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయిన మౌమిత దేవ్నాథ్ తన బాడీని చూసిన కాలేజ్ అఫీషియల్స్ అలాగే స్టూడెంట్స్ కూడా వెన్నే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశారు. వెన్నే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అరౌండ్ 11 AM కల్లా వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి ఇలా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని చెప్పడంతో వెన్నే ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కి రీచ్ అయ్యారు. ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో చెస్ట్ మెడిసిన్ వింగ్ కి అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెళ్లి విక్టిమ్ ఫ్యామిలీని కలిసి మీ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం బాడీని చూడడానికి